ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ధనుసు రాశి వారు ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఆలోచించండి. గత 6 నెలలుగా మీ జీవితం ఎలా సాగుతోంది? ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ఆలస్యం, ఏదో ఒక నిరాశ. మీరు చాలాసార్లు ఇలా అనుకున్నారు, దేవుడా నేను ఎప్పుడు సెట్ అవుతాను. కానీ ఫిబ్రవరి 24 మరియు 25 ఈ 2 రోజులు సాధారణం కాదు. ఇవి మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశి వారి లక్షణాల గురించి మాట్లాడుకున్నట్లయితే ధనుసు రాశి వారు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు. అంటే ధనుసు రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏది నిజమో అదే చెబుతారు. చుట్టూ తిరిగి మాట్లాడరు. ఉదాహరణకి ఆఫీస్లో ఒక తప్పు జరిగితే అందరూ మౌనం పాటిస్తే ధనుస్సు రాశి వారు మాత్రం ఇది ఇలా చెయ్యకూడదు అని ఓపెన్గా చెప్తారు. అది కొందరికి నచ్చకపోయినా వారు నిజాయితీని మాత్రం అస్సలే వదలరు. ఇక రెండవది స్వేచ్ఛను ప్రేమించడం. ఇవాల్టి వరకు వీరికి ఎవరో కంట్రోల్ చేయడం నచ్చదు. వాళ్ళకి తమ స్పేస్ చాలా ముఖ్యం. అంటే ఎవరైనా ఇది చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అంటే వెంటనే వాళ్ళలో రెసిస్టెన్స్ వస్తుంది. తమ నిర్ణయాలు తామే తీసుకోవాలని అనుకుంటారు. ఇక మూడవది పెద్ద కలలు కనే స్వభావం. ధనుసు రాశి వారు చిన్న విషయాల కోసం జీవించరు. వాళ్ళకి లైఫ్లో పెద్ద గోల్స్ ఉంటాయి. అంటే ఇతరులు ఒక చిన్న జాబ్ సెటిల్ అవ్వాలని అనుకుంటే ధనుసు రాశి వ్యక్తి మాత్రం నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని ఆలోచిస్తారు. ఇక నాలుగవది అదృష్టం వెంట ఉండే రాశి. ఈ రాశి వారికి చివరి నిమిషంలో లక్ సహాయం చేస్తుంది. ఎగ్జామ్కి ప్రాపర్గా ప్రిపేర్ కాకపోయినా అవసరమైన క్వశ్చన్స్ రావడం, ఇంటర్వ్యూకి లేట్ అయినా ఛాన్స్ దొరకడం, ఇలాంటి చివరి నిమిషంలో డెస్టినీ సపోర్ట్ చేస్తుంది. ఇక ఐదవది కోపం త్వరగా చల్లారడం ఇంకా త్వరగా. వాళ్ళు కోపం పడతారు కానీ ఎక్కువసేపు కాదు, కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ నార్మల్ అవుతారు. ఫ్రెండ్ మీద కోపం వచ్చి మాట్లాడకపోయినా తర్వాత అదే వ్యక్తికి ఫస్ట్ మెసేజ్ పంపేది వీరే. ఇక ఆరవది మంచి హృదయం. ధనుస్సు రాశి వారు బయటకి స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే వాళ్ళకి తమ దగ్గర ఉన్న చివరి అమౌంట్ అయినా ఇచ్చేస్తారు. ఇక ప్రయాణాలు ఇష్టపడడం. ఈ రాశి వారికి ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం ఇష్టం ఉండదు. ఒక ఛాన్స్ దొరికిన టెంపుల్ ట్రిప్ లేదా హిల్ స్టేషన్కి ప్లాన్ చేస్తారు. ఇక నిజాయితీ కానీ మాట వల్ల సమస్యలు. వాళ్ళు అబద్ధం చెప్పలేరు, అది వారి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ సమ్టైమ్స్ అదే వీక్నెస్గా ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా నిజం చెప్పి చిన్న మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక భావన. ధనుస్సు రాశి వారిలో లోపల ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. ప్రతి కష్టం వచ్చినప్పుడు దేవాలయంకి వెళ్ళి ఒంటరిగా కూర్చుని ప్రార్థించడంలో శాంతి పొందుతారు. కష్టపడే స్వభావం కానీ ఆలస్యంగా ఫలితం. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ రిజల్ట్ మాత్రం కొంచెం ఆలస్యంగా వస్తుంది. 5 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి ఒక్కసారిగా బిగ్ పొజిషన్కి చేరుకోవడమే వీరి లైఫ్ ప్యాటర్న్. ఇక ఈ 2 రోజుల్లో గ్రహాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 2 రోజుల్లో మీ రాశి మీద ఒక ప్రత్యేక శక్తి పనిచేస్తుంది. గురువు మీ అదృష్టాన్ని తడిమి చూస్తున్నాడు. శని మీ సహనాన్ని పరీక్షించి ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాడు. ఇది ఏమిటంటే మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా బయటకు రావడానికి సిద్ధమవుతుంది. అంటే మీరు అనుకున్న పని ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ఆగిపోయిన విషయం ముందుకు సాగుతుంది. ఎదురు చూస్తున్న సమాధానం కూడా వచ్చేయనుంది. ఇక డబ్బు ఆకస్మిక మార్పు ఈ 2 రోజుల్లో ఎలా ఉంటుంది? ధనుసు రాశి వారు చాలా కాలంగా ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉన్నారు.
కానీ ఈ 2 రోజుల్లో ఆగిపోయిన పేమెంట్ వస్తుంది. ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా ప్రారంభమవ్వవచ్చు. ఎవరైనా మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. గతంలో పెట్టిన ప్రయత్నం ఇప్పుడు డబ్బుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, సడన్గా వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు చేయకండి. ఇక ఒక వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించబోతున్నాడు. ఈ భాగం చాలా ముఖ్యమైనది. ఈ 2 రోజుల్లో మీ గతం నుంచి ఒక వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు. అది పాత స్నేహితుడు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేదా ఒక బిజినెస్ పార్ట్నర్ అయి కూడా ఉండవచ్చు. ఆ మెసేజ్ మీ మైండ్ని కదిలిస్తుంది. కానీ మీరు ఈసారి భావోద్వేగంతో కాకుండా స్మార్ట్గా మాత్రమే స్పందించాలి. ఇక ఉద్యోగం, వ్యాపారం, ఒక్కసారిగా గౌరవం. మీరు చేస్తున్న పనిని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు అనిపించిందా? ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ మీద ఉన్న అపోహాలు తొలగిపోతాయి. మీ పేరు ఒక ముఖ్యమైన చర్చలోకి వినిపిస్తుంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత వచ్చే సూచన కూడా ఉంటుంది. బిజినెస్లో ఉన్నవారికి ఒక పెద్ద క్లయింట్ కాల్ కూడా చేయవచ్చు. మానసిక మార్పు, ఇది అసలైన విజయం. ధనుసు రాశివారు, మీకు బయట విజయం కంటే ముందు లోపల శాంతి కావాలి. ఈ 2 రోజుల్లో మీరు ఒక విషయం గ్రహిస్తారు. నేను ఇతరుల కోసం ఎక్కువగా బాధపడ్డాను. ఇప్పుడు మీరు మీకోసం జీవించాలని నిర్ణయం తీసుకుంటారు. ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. ఇక ఆకస్మిక శుభవార్త ఏంటి అంటే, ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో ఒక ఫోన్ కాల్, ఒక ఈమెయిల్, ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ మీ గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇది జాబ్ కన్ఫర్మేషన్ అయ్యి ఉండవచ్చు, లేదా లోన్ మనీ అప్రూవల్ కూడా అయ్యి ఉండొచ్చు. మ్యారేజ్ ప్రపోజల్, లేదా మీరు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వీసా ట్రావెల్ అప్డేట్ అయి కూడా ఉండవచ్చు. ఏదైనా కావచ్చు, కానీ అది మీ జీవితాన్ని ముందుకు నడిపే వార్తే. ఇక ఈ 2 రోజుల్లో ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ 2 రోజుల్లో ఉదయం సూర్యోదయం సమయంలో ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి, లేదా పసుపు రంగు వస్త్రాన్ని ధరించండి. ఇలా చేయడం వల్ల ఇది మీ అదృష్టాన్ని యాక్టివేట్ చేస్తుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆవేశంతో మాట్లాడకండి. గతం గుర్తు చేసుకొని అస్సలే బాధపడకండి. ఆరోగ్యం అస్సలే నిర్లక్ష్యం చేయకండి. ప్రత్యేకంగా నీళ్లు ఎక్కువగా తాగండి. నిద్ర పూర్తిగా తీసుకోండి. ధనుసు రాశివారు, మీరు చాలాసార్లు ఒంటరిగా ఫీల్ అయ్యారు. ఎవరూ మీ కష్టం అర్థం చేసుకోలేదని కూడా ఫీల్ అయ్యారు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఫిబ్రవరి 24, 25 తారీఖు మీ జీవితంలో కొత్త ద్వారం తెరుచుకునే రోజులు. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్లో టైప్ చేయండి, నా టైం స్టార్ట్ అయ్యింది అని. నచ్చిందా అండి వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.